యేసుక్రీస్తు ప్రభు యొక్క మరణ పునరుత్థాన తరువాత 6వ శతాబ్దంలో ముహమ్మద్ గారు వచ్చారు అన్నటువంటిది చరిత్ర చెబుతోంది. ముహమ్మద్ గారి యొక్క మరణం తర్వాత 200 సంవత్సరాల వరకు ఏ పుస్తకము లేదు ఖురాన్తో సహా. ఆ తర్వాత వచ్చినటువంటి పుస్తకాలలో ఆయన చెప్పుకుంటున్నట్లుగా రాసినటువంటి అనేక వ్యాఖ్యానాలు ఎలా ఉన్నాయంటే, ముహమ్మద్ గారి గురించి బైబిల్ చెబుతోందని, బైబిల్లో ముహమ్మద్ గారి యొక్క ప్రవచనం ఉందని, ఆయనే పరిశుద్ధాత్ముడని, పారాక్లిటోస్ అని కొంతమంది ఇస్లామీ సహోదరులు పొరపాటు పడుతున్నారు. ఇస్లామీ సహోదరులు పొరపాటు పడటం యొక్క కారణం ఏమిటి అంటే, వారు రాసుకున్నటువంటి పుస్తకాలు. ఆ పుస్తకంలో మీరు చదువుతున్నటువంటి ఈ 14వ అధ్యాయం యోహాను సువార్త, 16వ అధ్యాయం యోహాను సువార్తలో ప్రభువైన యేసుక్రీస్తు మీ కొరకు నేను పంపబోతున్నటువంటి వేరొక ఆదరణకర్త అని చెప్పినటువంటి ఆదరణకర్త ఇంకెవరో కాదు, ముహమ్మద్ గారు అని చెప్పే ప్రయత్నం మనకు చేస్తారు. ఆయన మీలో ఉంటాడు అని చెప్పారు. 600 సంవత్సరాల తరువాత వస్తాడు అని చెప్పలేదు. మీతో ఉంటాడు అని చెప్పారు. ఇప్పుడు ఇక్కడ మనతో పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడా లేడా? ఉన్నాడు. ముహమ్మద్ గారు ఉన్నారా? లేరు. ఆయన చనిపోయారు. ఆయన చనిపోయిన తర్వాత పాతి పెట్టబడ్డారు. ఆయన చెప్పబడింది ఒక వ్యక్తి. ఆ పరిశుద్ధాత్ముడు వస్తాడు అని చెప్పినది ఒక వ్యక్తి గురించే, ఒక శక్తి కాదు. కానీ ఆ వ్యక్తి మనిషి కాదు. ఆ వ్యక్తి సాధారణమైన మనిషి కాదు. ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి విశ్వాస సమాజములోనూ అన్ని వేళలా అన్ని చోట్ల ఒకేసారి ఉండగలిగినటువంటి దేవత్వము కలిగినటువంటి వ్యక్తి ఈ పరిశుద్ధాత్ముడు.